వెల్కమ్ టు సిటీవీ న్యూస్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గాంధీనగర్ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లో కలుషిత నీరు తాగి అస్వస్థతకు గురైన 13 మంది విద్యార్థులు త్రాగునీటిలో ఎవరో మోనో మందు కలిపినట్టు నిర్ధారించిన వైద్యులు ఈ విషయంపై విచారణ చేయగా రాజేందర్ సార్ మందు కలిపాడని తెలిపిన విద్యార్థులు ప్రిన్సిపాల్ టీచర్ల మధ్య గొడవల కారణంగానే వాటర్ ట్యాంకులో మోనో మందు కలిపినట్టు ఒప్పుకున్న సైన్స్ టీచర్ రాజేందర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 13 మంది విద్యార్థులు. రాజేందర్ సార్ నీళ్ళలో మందు కలిపింది సార్. మోనాలు కలిపి మమ్మల్ని భయపెట్టించింది సార్. నేను రూమ్లోకి వెళ్ళి ఎండగొట్టి మా సిద్ధంలో దాచింది సార్. మా సిద్ధంలో దాచాక మా సిద్ధంలో వాసన రావాలని చల్లిండు. చల్లి అయినా ఇక 11 మంది ఆయన అడ్మిషన్ అయింది సార్. సాయంత్రం ఇక వేసి తాగ ముందుకైనా కూడా అడ్మిషన్ అయింది సార్. దొరకద్దని మా మీద కక్ష కట్టుకున్నాడు సార్. ఆ సార్ మా మీద ఇట్లా కట్టుకున్న సార్ నేను ఆయన బాటిల్ చూసినాను సార్. ఆయన పెట్టేలా అది తగ్గుతానికి అనుకున్నాను, ఇది అనుకోలేదు సార్. మొన్న చూసినా సార్. వచ్చి మ్యాసాలుగా పిచ్చకు చూసి సాధన చెప్తాం కొడతానని అనేది సార్. ఇంకా మమ్మల్ని హింస పెట్టారు సార్. ఇంకా మా అందరిని హింస పెట్టారు సార్. మమ్మల్ని కొట్టేది తిట్టేది చెప్తాం కొడతా కాకుండా అంటానే సార్. ఒకసారి ట్యూబ్ ఇరది మా మీద ట్యూబ్ పాల్గొట్టింది సార్. ఎట్లా కొట్టింది సార్. మళ్ళీ ఇంకా మమ్మల్ని తిట్టారు సార్. మీ రూమ్లోకి వెళ్ళాలి అట్లా మా మీద దాచి పెట్టింది సార్ మందు. ఇంకా మమ్మల్ని అంటారు సార్. మీరే దాచులు మీరే చేసిలా అని మమ్మల్ని అంటారు సార్. 11 మంది సార్. రాయండి. అందరూ